నమస్తే అండి, నా పేరు డాక్టర్ సునీత కాసిమహంతి. మాది ఆసమ్ లైఫ్ ఆక్యుపంచర్ హెల్త్ పార్క్. ఇది శంకరమఠం రోడ్లో మోర్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్గా ఉందండి. ఇది నేను ఆక్యుపంచరిస్ట్ అని చెప్పాను కదా. మీకు ఆక్యుపంచర్ లేదు, ఒక ప్రివెన్షన్గా ఒక టిప్ చెప్దాం అనుకున్నానండి. మీకు తెలుసా, ఈ మధ్య మీరు చాలా మంది అంటే 2022లో 12.1% ఉండే హార్ట్ అటాక్ రేట్స్ ఇప్పుడు 2023 కల్లా 15%కి వెళ్ళారు. ఎందుకు అంటే ఇదంతా ప్రివెన్షన్ లేకపోవడం. అంటే ప్రివెన్షన్ అంటే ఏంటి, మనం ఎక్సర్సైజ్ చేసి అలా వాకింగ్ చేసి అలా ఏం కాదు, కొంచెం ప్రివెన్షన్ తీసుకోండి. ఇంకోటి తెలుసా మీకు, చాలా మంది హార్ట్ అటాక్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చిందని భయపడిపోయి హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు. అదేం కాదు. ముందు హార్ట్ అటాక్ అంటే ఎలా, ముందు చిన్న సిమ్టమ్స్ ఎలా ఉంటాయో మీకు చెప్తాను. హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకి లెఫ్ట్ సైడ్ ప్లేస్లో కొంచెం నొప్పిగా వస్తుంటుంది. అంతేకాకుండా ఈ బ్యాక్ సైడ్ కూడా నొప్పి వస్తుంటుంది. ఈ హ్యాండ్ అంతా పీకినెట్ అవుతుంది, ఈ ప్లేస్ ఇదంతా పీకినెట్ అవుతుంది ఈ ఫింగర్ వరకు. అంతేకాకుండా ఇయర్ కి బ్యాక్ సైడ్ కి కొంచెం చెమట్లు వస్తున్నట్టు ఉంటారు. ఇది హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అండి. అయితే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వచ్చి మేమేం చేయాలి, అంతే కదా. అయితే ఏం చేయాలంటే, ముందు మనకి హార్ట్ అటాక్ వచ్చింది అని వస్తుందేమో మన డౌట్ వచ్చేటప్పటికి మంచి సేఫ్టీ పిన్ కానీ లేకపోతే సిరింజ్ దగ్గర నీడిల్, ఏదో నీడిల్ మన దగ్గర ఉన్నట్టయితే దాన్ని తీసుకొని ఇలా ఉంటుంది కదా, ఇలాంటి ప్లేస్లో, ఇలా దగ్గర ప్లేస్లో మనం ప్రెజర్ చేసినా లేదంటే ఒక నీడిల్ తెలియస్తే చిన్న బ్లడ్ ప్రిక్ అవుతుంది, ఎగురుతున్నట్టు వస్తుంది హార్ట్ అటాక్ అయినట్టే. అప్పుడు కొంచెం మనకు 20 minutes వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవుతుంది. అదే కాకుండా మేము ఏం చేయాలి, ప్రివెన్షన్గా మేము ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైనా ఖాళీ టైంలో వచ్చి ఏదైనా కూర్చునే టైంలో చూడండి, ప్రతి లేడీస్కైనా జెంట్స్కైనా ఈ పాయింట్ ఒక్కటే లెఫ్ట్ సైడ్ చేసుకోవాలండి. అది ఎలా అంటే, ఇగోండి చూడండి, ఇక్కడ లిటిల్ ఫింగర్ కి ఇన్నర్ సైడ్ ఈ ప్లేస్ లో, ఇక్కడ చూడండి పాయింటింగ్ చేసాను చూసారా, ఈ ప్లేస్ లో ప్రెజర్ చేసుకున్నా పాయింట్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు మీకు ఎటువంటి హార్ట్ కి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందండి. అయితే ఇంకా ప్రివెన్షన్ గా మీకు తెలుసుకోవాలి, హార్ట్ అటాక్ ఏమవుతుంది, ఏమొస్తే ఏం చేయాలని తెలుసుకోవాలనుకున్నట్టయితే మీరు కంపల్సరీ ఒకసారి మా ఆసమ్ లైఫ్ వచ్చి విజిట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఈ టిప్ మీ అందరికీ ఉపయోగపడుతుంది. మీరు చూసిన వాళ్ళు కూడా చాలా మందికి షేర్ చేసి చెప్తూ ఉండండి. ఎందుకంటే నాకు ఒకసారి ఢిల్లీ నుంచి కూడా ఈ పాయింట్ కోసం కాల్ వచ్చింది. మీరు తప్పకుండా అందరికీ చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.